మీరు ఇలాంటి హెల్తీ హెయిర్ అండ్ బౌన్సీ అండ్ ఇలా డ్రై హెయిర్ కాకుండా చాలా మంచిగా హెల్తీగా ఉండే హెయిర్ కావాలి అని అనుకుంటున్నారా? ఇలా కావాలి అని అనుకుంటున్నారు అని అంటే మన వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇలాంటి హెల్తీ హెయిర్ అండ్ హెయిర్ బాగా గ్రో అవుతుంది మీరు ఈ ప్యాక్ని యూస్ చేశారు అని అంటే. ప్యాక్ కోసం అయితే మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకుంటున్నాము. ఓకే, ఆనియన్లో అయితే సల్ఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సల్ఫర్ అనేది కొలాజిన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ కొలాజిన్ అనేది మన స్కాల్ప్ డౌన్లో అయితే ఉంటుంది. ఓకే, ఈ కొలాజిన్ ఉండడం వల్ల హెల్తీ స్కిన్ సెల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటి అంటే, రీసెంట్ డేస్లో ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. దానివల్ల నేను సఫర్ అయింది ఏంటి అంటే, నా హెల్త్ బాగలేకపోవడం ఒకటి అయితే, హెయిర్ అనేది చాలా అంటే చాలా లాస్ అవుతుంది ఫ్రెండ్స్. నా హెయిర్ అనేది హెయిర్ లాస్ని కొంచెం తగ్గించుకోవాలి అనేసి 2 టైమ్స్ అయితే నేను ఈ రెమెడీని అంటే ఈ ప్యాక్ని అయితే నేను అప్లై చేశాను. చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యింది. ఓకే, అది చెప్తే మీకు కొంచెం యూస్ అవుతుంది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి. నెక్స్ట్ హెయిర్ గ్రోతింగ్ కూడా కొంచెం బాగా ఉంది. నాకు అర్థమైంది హెయిర్ గ్రోత్ అవుతుంది అనేసి. ఈ ప్యాక్ అని మీరు యూజ్ చేశారు అని అంటే హెయిర్ అనేది లాస్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది. డ్రైనెస్, హెయిర్ డ్రైగా ఉన్న వాళ్ళకి చాలా వరకు అయితే సాఫ్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ చూసేద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఎందుకు అని అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఆ ఐటమ్ వల్ల మన హెయిర్ ఏమవుతుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. నేను ఆనియన్ తీసుకుంటే దానివల్ల మనకి హెయిర్కి యూజెస్ ఏముంటుంది అనేది మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈరోజు మనమైతే హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేయబోతున్నాము. ట్రస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా హెయిర్ అనేది లాస్ కాకుండా ఈ ప్యాక్ అయితే ఉంటుంది. ఓకే, చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అయితే తీసుకున్నాను, కరివేపాకు. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనము ఇలా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీరు చిన్న చిన్నగా కట్ చేశారు అని అంటే మనకు బ్లెండింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఇలా అయితే మిక్సీ జార్ తీసుకొని బ్లెండింగ్ అయితే దాంట్లో వేసేస్తున్నాను. మీకు ఓన్లీ ఆనియన్స్ తోటి నీట్గా అంటే సాఫ్ట్గా బ్లెండ్ కాదు, కొన్ని వాటర్ వేసుకొని అయితే మీరు కంపల్సరీగా బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక థింగ్ అయితే తీసుకొని వడకట్టేదాన్ని, దాంతో అయితే మనము ఈ తీసుకున్న మిక్స్ని అంతా కూడా మనకు ఓన్లీ దాని జ్యూస్ కావాలి. ఓకే, అలా ఉండే మనకు ఆనియన్లో ఉండేదైతే మనకు వద్దు, ఓన్లీ జ్యూస్ కావాలి. అందుకని ఇదైతే తీసుకున్నాను. ఓకే, చూడండి, ఇంత జ్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకున్నాను. దీన్ని కూడా ఒక 5 or 6 రెమ్మలు తీసుకొని వాటిని కూడా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నాకు ఎంత మిక్స్ చేసినా కూడా ఇవి చాలా సాఫ్ట్గా అయితే కాలేదు. మేబీ మాకు మిక్సీ జార్ గిన్నె వచ్చేసి పెద్దగా ఉంది కదా, అందుకని అనుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి, వాటర్ రెండింటిని. చూడండి, ఇక్కడైతే అలోవెరాని అయితే తీసుకున్నాను. సైడ్స్ ఉంటుంది కదా ముళ్ళులు, వాటిని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మీకు నీట్గా అంటే ఒక టెక్నిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అంటే నీట్గా మనము మిడిల్లో ఉండే జెల్ని ఎలా తీయొచ్చు అనేది. సైడ్స్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి, వీడియో చూస్తుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది, నేను ఫస్టే చెప్పేస్తే రాదు. ఓకే, ఇలా సైడ్స్ అంతా తీసేసుకున్నాక మిడిల్లో చూడండి, మన చాక్ తీసుకొని మిడిల్లో నుంచి ఇలా నీట్గా కట్ చేసుకోండి. కానీ చాలా కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు హ్యాండ్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా. ఇది చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ మిడిల్ పార్ట్ని ఒకదాన్ని తీసుకొని స్పూన్ తోటి నీట్గా తీసేయచ్చు. ఓకే, చూడండి, ఇలా అయితే నీట్గా తీసేయచ్చు.
అసలు మనకు బంకలాగా అంటుకోవడం అలా ఏమీ లేదు. ఫ్రెష్‌గా ఉంది కదా! చాలా బావుంది. నాకు అప్లై చేస్తుంటేనే నేను మీ ప్రోడక్ట్‌నంతా కూడా చాలా స్మూత్‌గా అనిపిచ్చింది నా హెయిర్ అంతా కూడా. మనం ఓన్లీ దీన్ని మిక్స్ చేస్తే చాలు. దీంట్లో ఏం వాటర్ వేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి దీన్నేం మనము వడకట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్ బౌల్‌లో వేసేసి ఇంకా ఆ మూడిటిని కలిపేసి మనము మన హెయిర్‌కైతే అప్లై చేసేయొచ్చు. చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకొని తీసుకొనొచ్చాను. దీన్నేం మనం వడకట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 3 ప్రొడక్ట్స్‌నైతే మిక్స్ చేసుకుంటే మనకు కొంచెము నురుగ అనేది వస్తుంది. అలా వచ్చింది అనంటే ఆ 3 కూడా బాగా మిక్స్ అయినట్టు అర్థము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే అప్లై చేసేద్దాము హెయిర్‌కి. చూడండి ప్రెజెంట్ నా హెయిర్ అయితే ఇలా ఉంది. హెయిర్‌నైతే నేను ఫస్ట్ కోంబ్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మీరు హెయిర్ ప్యాక్ పెట్టాలి అనంటే కంపల్సరీగా హెయిర్‌కైతే ఆయిల్ ఉండాలి. ఓకే. అదే చూపిస్తున్నాను వీడియోలో ఆయిల్ అప్లై చేశాను అనేసి. ఓకే. అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు. మీడియంగా అయితే ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే మనము ఈ ప్యాక్‌ని అప్లై చేసేద్దాం. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అది వాటర్‌గా ఉంది కదా! అందుకనేసి నేను కాటన్ ప్యాడ్ తీసుకొని కాటన్‌ని కొంచెం రౌండ్‌గా చేసేసి ఇక్కడ మనం పార్టీషన్స్ వైస్ తీసేసి అప్లై చేయడమే. కొంచెం వాటరిష్‌గా ఉంటుంది కాబట్టి మన ఫేస్ పైన, డ్రెస్ పైన కంపల్సరీ పడుతుంది. వాటన్నిటిని ఇగ్నోర్ చేసేయండి. ఓకే. మనకలా డ్రెస్ పైన ఏమన్నా పడినా వాటి మరకలు ఈజీగానే పోతాయి, ఏం కాదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే అక్కడ మనం తీసుకుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ కదా! ఆనియన్ అనేది కొంచెం మన కళ్ళు మండినట్లు చేస్తుంది. కాకపోతే ఏమీ కాదు. ఓకే. ట్రస్ట్ చేయండి, ఏమీ కాదు. ఇప్పుడు మనము వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి, ఆ 3 ప్రొడక్ట్స్ గురించి నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఆనియన్‌లో ఫ్రెండ్స్, ఆనియన్‌లో అయితే సల్ఫర్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సల్ఫర్ ఒక్కటే కాదు, అమ్మోనియా అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ 2 కలిసి కొలాజిన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ సల్ఫర్ అనేది. ఓకే. ఈ కొలాజిన్ అనేది ఎక్కడ ఉంటుంది అనంటే మన స్కాల్ప్‌కి డౌన్‌లోనే ఉంటుంది కొలాజిన్ అనేది. ఓకే. ఈ కొలాజిన్ అనేది హెల్తీ స్కిన్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. దీనివల్ల మనకి ఏమవుతుంది అనంటే హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది. దీనివల్ల హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది మనకు రూట్ నుంచి గ్రో అవుతుంది. ఓకే. హెయిర్ లాస్ కాకుండా చేస్తుంది. హెయిర్ అనేది రూట్ నుంచి గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇంకా మన హెయిర్ చూడడానికి చాలా థిక్‌గా కూడా కనిపిస్తుంది. ఓకే. ఇదంతా జరగాలి అనంటే మన హెయిర్‌లో ఫస్ట్ ఏం కావాలి చెప్పండి ఫ్రెండ్స్? ఇలా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరగాలి. వీటిని అంటే మనము ఆనియన్‌ని యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది స్కాల్ప్ పైన. నెక్స్ట్ డాండ్రఫ్‌ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. మనకు డాండ్రఫ్ అసలు ఎందుకొస్తుంది అనంటే మన ఎయిర్‌లో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ కూడా కలిసి మన స్వెట్ రూపంలో మన స్కాల్ప్ పైన అనేది అలానే ఉండిపోతాయి. ఓకే. వాటిని మనము ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత చూసాము అనంటే అది డాండ్రఫ్ లాగా పార్టికల్స్ లాగా విడిపోయి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్‌ని రాకుండా అయితే చేస్తుంది. ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ మన హెయిర్‌లో ఉండడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా ఉండకుండా చాలా ఈజీగా అయితే ఊడిపోతుంది మన హెయిర్ అనేది. ఓకే. వీటన్నిటిని మనం రిమూవ్ చేసి మన హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండాలి, రూట్ నుంచి పెరగాలి అనంటే మనం ఆనియన్‌ని యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఒక్కటే కాదు, మనం ఈ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ యూజ్ చేసాము అనంటే చాలా బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్. ఓకే. అంటే కరివేపాకు. కరివేపాకు అనేది మన హెయిర్‌ని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండేలాగా అయితే చేస్తుంది. కరివేపాకు మనం డైలీ తీసుకోవడం వల్ల ఓన్లీ మన హెయిర్ ఒక్కటే కాదు, మన ఐస్ కూడా చాలా బాగా అంటే మనకు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి. పిల్లలు మీకే చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియోస్‌ని స్కూల్ వెళ్ళేవాళ్ళు, నెక్స్ట్ కాలేజెస్‌కి వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు అని అనుకుంటే
మీకు హెయిర్ గ్రోతింగ్ కావాలి అని అంటే ఖచ్చితంగా కర్రీ లీవ్స్ని అయితే తీసుకోండి. మా బేబీకి నేను అలానే చెప్తాను. నువ్వు ఇది పక్కన పెట్టావు అని అంటే నీ హెయిర్ ఊడిపోతుంది, నీ ఇష్టం అంటాను. అప్పుడు తను తినేస్తుంది. ఓకే, మీకు హెయిర్ గ్రోతింగ్ బాగుండాలి అంటే కంపల్సరీ మీరు కొత్తిమీర అండ్ కరివేపాకు మనకు కర్రీస్లో ఉండేటివి కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ అలోవీరాని యూస్ చేసాం కదా. అలోవీరా అనేది మన హెయిర్ని డ్రైనెస్ లేకుండా స్మూత్గా చేయడానికైతే అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవీరా వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అవుట్ సైడ్ తెచ్చే అలోవీరా కంటే మీరు ఫ్రెష్ అలోవీరాని మీకు దగ్గరలో అందుబాటులో ఉంది అని అంటే ఫ్రెష్ అలోవీరాని యూజ్ చేయడానికి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలోవీరా వల్ల ఓన్లీ సాఫ్ట్నెస్ ఒక్కటే కాదు, హెయిర్ కూడా గ్రో కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఫ్రెష్ అలోవీరా మీరు యూజ్ చేస్తున్నారు అనుకుంటే ఓన్లీ హెయిర్ ఒక్కటే కాదు, మీ స్కిన్కి అంటే మీ ఫేస్కి కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, ఏమీ కాదు. అది ఆయిల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా కూడా. ఓకే, వీటి యూజెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. కంపల్సరీ మీలో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒక్కరైనా మారి మీరు ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేసి అవుట్ సైడ్ వెళ్ళి అమౌంట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్కరన్నా మారి ఇలాంటివి ఇంట్లోనే మనకి ఇంట్లో చిక్కే వాటితోటే మీరు హెయిర్ని అయితే చాలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు, హెయిర్ లాస్ కాకుండా. ఓకే, ఇలా మనము పార్టీషన్స్ తీసి చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం పార్టీషన్స్ ఎంత నీట్గా తీసి దీన్ని అప్లై చేస్తామో మన హెయిర్ అనేది అంత బాగా స్కాల్ఫ్ అంతా కూడా ఈతింగ్ అనేది అయితే చాలా బాగా పడుతుంది ఈ ప్యాక్. ఓకే, నెక్స్ట్ మీకు అంటే దగ్గరలో మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళతోటైనా ఇలా పెట్టించుకోండి, మీకు అంత టైం లేదు అన్నప్పుడు. ఓకే, మీకు టైం లేదు అన్నప్పుడు ఒక 15 మినిట్స్ ఇలానే ఉంచుకున్నా కూడా ఏం కాదు. హాఫ్ అన్ అవరే అని పర్టికులర్ టైము అనేది అయితే ఏమీ లేదు. ఇంకా వీక్లీ వన్స్ మీరు యూస్ చేశారు అంటే కంపల్సరీ మీరు 2 మంత్స్ లోపు కంపల్సరీ రిజల్ట్స్ అయితే చూస్తారు. చెప్పాను కదా ఆనియన్ ఇంకా అలోవీరా అండ్ కర్రీ లీవ్స్ యూజెస్ ఏంటి అనేది. హెయిర్ అనేది లాస్ కావడానికి చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లేడీస్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ చేంజెస్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, ఇలా ఒక్కటని కాదు చాలానే ఉన్నాయి ప్రాబ్లమ్స్. మనం ఒకదాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము అని అంటే ఇంకొక ప్రాబ్లం అనేది వస్తుంది, ముఖ్యంగా లేడీస్కి అయితే. ఓకే, వీటన్నిటిని మీరు ముందుకు జరుపుకుంటూ వెళ్తున్నారు అని అంటే మీ హెయిర్ అనేది లాస్ అవుతుంది. మీరు వీటన్నిటిని సాల్వ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు అంటే కంపల్సరీగా మీ హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా బాగా గ్రోత్ అయితే అవుతుంది. చూడండి, మొత్తము అప్లై చేశాక కంపల్సరీగా ఇలా మసాజ్ అయితే చేయాలి, చాలా జెంటిల్గా చేయాలి. ఇలా చేసినప్పుడే మీ స్కాల్ఫ్కి అయితే మొత్తం ఆ ప్యాక్ అంతా కూడా చాలా బాగా పడుతుంది. ఓకే, మీకు టైం ఉంది అని అంటే 1 అవర్ అయినా మీరు అలాగే ఆగండి. 1 అవర్ తర్వాత ఒక మైల్డ్ షాంపూ తీసుకొని ఎక్కువ హాట్గా ఉన్న వాటర్ని అయితే ఎప్పుడు మీరు హెడ్ బాత్ చేయొద్దు. అంటే ఎక్కువ మీరు తక్కువ కూల్గా ఉన్నవి చేయొద్దు, ఎక్కువ హాట్గా ఉన్నవి అయితే చేయొద్దు. కొంచెం మీడియంలో అయితే తీసుకొని హెడ్ బాత్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా అక్కడ ఉంది అనేసి ప్యాక్ అక్కడైతే అప్లై చేసేస్తున్నాను స్కాల్ఫ్కి. నెక్స్ట్ ఇలా క్లిప్ అయితే పెట్టేస్తున్నాను మొత్తం రౌండ్ చుట్టేసి. ఇక్కడ అయితే ఇంకా కొంచెం ఒక 2-3 థంబ్‌నెయిల్ కోసం అయితే ఫొటోస్ తీసేసి ఇంకా మీకైతే చూపించేస్తున్నాను, ఇలా పెట్టేస్తున్నాను అనేసి. కంపల్సరీగా మీకు ఈ వీడియో యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి వరకు నా వీడియోని చూశారు అని అంటే మీకు కంపల్సరీగా ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అర్థము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎఫర్ట్కి. ఓకే ఫ్రెండ్స్, హెయిర్ అయితే వాష్ చేసేసాను. చూడండి, మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా, హెయిర్ అనేది వాల్యూమైజ్డ్గా తయారైపోయింది. ఓకే, చూడండి ఎంత నీట్గా మీకు షైనీనెస్ అనేది అర్థమవుతుంది కదా. నాకు కొంచెం వాల్యూమ్గా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు స్కాల్ఫ్ ఎంత క్లీన్గా అయింది అనేది అయితే నేను చూపిస్తాను. చూడండి, చాలా క్లియర్ అయింది, చూస్తున్నారు కదా, చాలా క్లియర్ అయింది స్కాల్ఫ్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఓకే, చూడండి ఎంత నీట్గా క్లియర్ అయింది అంటే
అసలు ఒక థర్డ్ వాష్, ఫోర్త్ వాష్‌కే ఇంత క్లియర్‌గా ఉంది అనంటే మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ మీరు ట్రై చేశారు అనంటే ఈ హెయిర్ అనేది చాలా బాగా గ్రోయింగ్ అయితే అవుతుంది. ఓకే. చూస్తున్నారు కదా మీరు. నేను అప్లై చేసిప్పుడు ఎలా ఉండింది నా హెయిర్, అప్లై చేశాక ఎలా ఉంది, ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది, మీకు ప్రూఫ్స్‌తో సహా చూపిస్తున్నాను. ట్రస్ట్ చేయండి. హెయిర్ అయితే లాస్ కాదు ఫ్రెండ్స్. నేనే నా హెయిర్‌కే అప్లై చేసి ప్యాక్ అనేది చూపించాను కదా! ఓకే. మీకు ఈ ప్యాక్ అనేది నచ్చింది అనే అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ హెయిర్ చూడండి. హెయిర్ కూడా చాలా వాల్యూమైజ్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి షైనీగా, నెక్స్ట్ అంత డ్రైగా కూడా లేదు. ఓకే. అర్థమవుతుందా మీకు? అంత డ్రైగా లేదు. బాగా షైనింగ్‌గా అయితే అయిపోయింది నా హెయిర్ వచ్చేసి. ఇంకా చెప్పాను కదా, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను కొంచెం హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అయితే తగ్గింది నాకు. అందుకనే కొంచెం హెయిర్ లాస్ అవుతుంది. స్కిన్ కూడా చూడండి, ఆయిలీ స్కిన్ కదా! స్కిన్ కూడా చూడండి ఆయిలీ స్కిన్ కదా! కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. కరెక్ట్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. నాలాగైతే ఎవరు కావద్దు. ఓకే. మీకు ఈ హెయిర్ టిప్ అండ్ హెయిర్ ప్యాక్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అంటే తెలుసు కదా ఏం చేయాలో. కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ప్యాక్ నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.